ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ విద్యార్థులకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే నిన్న రిలీజ్ చేయాలి. కానీ కొన్ని హైకోర్టు ఆర్డర్ల వల్ల సీట్ అలాట్మెంట్ లేట్ అయితే అయింది. త్వరలో డేట్ అయితే ఇంటిమేట్ చేస్తామని వెబ్సైట్లో ఒక పాపప్ రూపంలో మనకి ఈ అప్డేట్ అయితే తెలియపరిచారన్నమాట. కానీ మనకి ఎందుకు లేట్ అయింది, అసలు హైకోర్టు ఏంటి, ఏం ఆర్డర్ ఉంది, దాని గురించి మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ ఎంసెట్ టైంలో అండ్ అలాగే బీటెక్ కూడా ఫస్ట్ ఇయర్లో యూజ్ అయ్యేలాగా మనకి కాలేజ్ దోస్త్ వాళ్ళు ఒక ఫ్యూచర్ అయితే అందుబాటులోకి తెచ్చారు. దానికి సంబంధించి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొన్ని వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయన్నమాట, 8, 9, 10 అని ఇలాగ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. అన్ని దాంట్లో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అయితే వాట్సాప్ రూమ్లో ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి 10వ తరగతి వరకు ఏపీలో చదివి అండ్ అలాగే ఇంటర్ తెలంగాణలో చదివిన ముగ్గురు విద్యార్థుల స్థానికులుగా పరిగణించేలాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. ఆ ముగ్గురు విద్యార్థులను స్థానికులుగా పరిగణించి కౌన్సిలింగ్ నిర్వహిస్తే అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొంటూ సాంకేతికత విజ్ఞానశాఖ సీట్ అలాట్మెంట్లు అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అదే సమయంలో స్థానికేతర రిజర్వేషన్లో వచ్చే ఇబ్బందులు పేర్కొంటూ మనకి ట్యూస్డే హైకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయితే అయిందన్నమాట. ఆ పిటిషన్ పైన న్యాయస్థానం వెలువరించే ఆదేశాలతో మనకి కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. వాస్తవానికి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంటు నేనైతే చేయాలన్నమాట. మనకి ఈరోజు పిటిషన్ అయితే హైకోర్టులో వేయబోతున్నారు. దాన్ని బట్టి మనకి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ ముగ్గురు విద్యార్థుల వల్ల మనకి కౌన్సిలింగ్ అయితే లేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేయాలని మన గవర్నమెంట్ అయితే నిర్ణయించిందన్నమాట. మంగళవారం అంటే మనకి ఈరోజు పిటిషన్ అయితే వేస్తారు హైకోర్టులో. అండ్ అలాగే మీకు మళ్ళీ చెప్తున్నాను, మన వాట్సాప్ గ్రూప్స్ అయితే జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. కాలేజ్ దోస్త్ సంబంధించి సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు మర్చిపోకండి.